గ్రహింపు కలిగిన జీవితం చాలా అవసరం. అబ్రహాము నేను దుమ్ము ధూళి లాంటి వాడిని అని చెప్పేసి గ్రహించాడు. అపోస్తలుడైన పౌలు గారు నేను పాపులలో ప్రధానుడును అని చెప్పేసి గ్రహించాడు. పేతురు గారు నేను పాపాత్మును ప్రభువా నన్ను విడిచిపో అని గ్రహించాడు. దావీదు నేను చచ్చిన కుక్కలాంటి వాడిని ప్రభువా అని గ్రహించాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను పాత్రును కాను అని చెప్పేసి గ్రహించాడు. అంత పెద్ద దైవ సేవకులే మరి వారి ఆత్మీయ జీవితంలో ఏ కోణంలో ఎదిగారో వాడు గ్రహించినప్పుడు ఈరోజు నువ్వు నేను ఏ కోణంలో ఉన్నాము, ఎంతలో భక్తిలో నడుస్తున్నాము, ఏ రకంగా భయభక్తి కలిగి జీవిస్తున్నాము అనేది మనం గ్రహించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ గ్రహింపు లేకపోతే మన స్థితి ఏమవుతుందో అర్థం కాదు. కాబట్టి పేతురు లోతైన